38 సైజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని మార్క్ చేస్తున్నాను. ఎలా చేద్దామో చూద్దామా. ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోండి. మీ బ్లౌజ్ అంటే మీ చెస్ట్ సైజు 38 ఉంటే ఇది కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. షోల్డర్ ఏమో 5.6 తీసుకుంటున్నాను. అంటే 5.5 పైన ఒక లైన్ అన్నమాట. సో సేమ్ గా కొంచెం కిందకి ఇలాగే 5.6 తీసుకుంటున్నాను. ఆర్మోల్ మాత్రం 6.1 తీసుకుంటున్నాను. ఇవన్నీ స్ట్రెయిట్ లైన్ వేసుకున్నామా. ఇక్కడ ఆర్మోల్ క్రాస్ మాత్రం 1.25 తీసుకుంటున్నాను. 1.25 కి మార్క్ చేస్తున్నాను. చెస్ట్ దగ్గర ఏమో 9.5 తీసుకుంటున్నాను. ఇది 38 సైజ్ కదా, 9.5. 2 ఏమో మార్జిన్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ నుంచి ఇటు సైడ్కి ఇలా డ్రా చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒకవేళ మనకి ఇదంతా కలిపి ఇలా కలిసింది అనుకోండి, డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ కలవలేదంటే ఇక్కడ వరకు ఒక డ్రా చేసుకొని మళ్ళీ దీన్ని కంప్లీట్ గా మళ్ళీ రౌండ్ చేసుకుంటాం అన్నమాట. 2.25 అన్నమాట. 2.25 కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. కట్ చేసేద్దాం. నెక్ లెంత్ ని అంటే నెక్ ని మనం డ్రా చేసుకుందామా. వీల్ బెల్ట్ వచ్చి 4.5 అన్నమాట. బెల్ట్ అంటే ఇక్కడ ఏదైతే మనకి నడుం భాగం వస్తుందో దాన్ని బెల్ట్ అంటాము. వీళ్ళది 4.5 బెల్ట్. సో కింద మనము అంటే కింద నడుముకి పట్టి వేస్తాం కదా, దాన్ని 1/2 ఇంచ్ వదులుకుందామా. అక్కడ నుంచి మనము 4.5 వీల్ బెల్ట్ వస్తుంది. 4.5 కి ఒక మార్కింగ్ చేసుకుందాం. తర్వాత పైన 0.25 అనేది మనకి ఖర్చు అంటే మార్జిన్ ఏమో నెక్ స్టిచ్ చేసినప్పుడు కావాలి. సో దానికి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం నెక్ లెంత్ ఎంత వచ్చిందో. ఇప్పుడు నెక్ లెంత్ ఏమో 9.75 వచ్చింది. సో ఇంకొంచెం ముందు కూడా 9.75 పెట్టుకుందాం. ఈ మార్కింగ్ అంతా కలిపి ఒక లైన్ వేద్దాం. సో ఇక్కడ నా నెక్ విడ్త్ వచ్చి 2.25 వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచ్ చేర్చి నేను కింద మార్క్ చేస్తున్నాను. 2.25 కి 1/2 ఇంచ్ కలిపితే 2.75. మన ఇష్టం అనమాట. ఈ 2.25 ఇక్కడ మార్జిన్ వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్ పెట్టుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ బయటకు వెళ్ళొచ్చు, లేదా 1/2 ఇంచ్ వరకు మనము అవుట్ సైడ్ కి వెళ్ళొచ్చు. నేనైతే 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాను. ఎవరికైనా క్లోజ్ నెక్ కావాలనుకోండి, సో మనం మార్క్ పెట్టుకున్న అవసరం లేదు. ఇక్కడ ఏమొస్తుందో దాన్ని డ్రా చేసుకొని రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు. సో ఇదైతే నా నెక్ లైన్ కి మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేద్దాం. నేనైతే నెక్ ని ఇప్పుడు కట్ చేసుకోవటం లేదు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత నెక్ కట్ చేస్తాను. ఇక్కడ డాట్ కి మార్జిన్ పెట్టుకున్నాము కదా, ఇక్కడ మనం 2 ఇంచెస్ మార్జిన్ వదిలేము కదా, ఆ లైన్ కి దీన్ని ఇలా ఈక్వల్ గా పెట్టి మిడిల్ లో కట్ పెట్టుకున్నారంటే ఈ ప్లేస్ లో డాట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది. దీన్ని బేస్ గా చూసుకొని మన ఫ్రంట్ పార్ట్ ని కట్ చేద్దామా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుందామా.
నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో స్టార్టింగ్ లోన 4 లైన్స్ అన్నమాట. 1 2 3 4 లైన్స్ అయితే వదులుతున్నాను మార్జిన్. ఇది ఎందుకంటే ఉక్స్ పట్టి వేస్తాం కదా, అప్పుడు టైట్ అవ్వకుండా అన్నమాట. 4 లైన్స్ అయితే మార్జిన్ వదిలాను. దీన్ని ఒక లైన్ వేసుకుంటున్నాను. ఈ మార్జిన్ వేసుకోలేదనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు వేసిన తర్వాత చాలా అంటే టైట్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను స్ట్రైట్ కట్ చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ ని స్ట్రైట్ కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏదైతే మనం ఈ 4 లైన్స్ ఒక లైన్ వేసామో అక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ గా పెట్టుకుందాం. పెట్టుకొని జస్ట్ మనము ఈ లైన్ ఒక్కటే వేసుకోండి అంతే. ఈ బ్యాక్ పార్ట్ ని తీసేద్దాం. బ్యాక్ పార్ట్ ఎలా అయితే వేసామో అలాగే 5.6 పెట్టుకున్నాను. కొంచెం కిందకి 5.6 మార్క్ చేసుకున్నాను. ఆర్మోల్ ఏమో 6.1 చేసుకున్నాను. ఈ మార్కింగ్ ని ఒక లైన్ గీసుకుంటున్నాను. సేమ్ చెస్ట్ ఏమో 9.5 టు మార్జిన్. ఇక్కడ ఆర్మల్ క్రాస్ ఏమో 1.25 బ్యాక్ పెట్టుకున్నాము కదా, దీనికి మళ్ళీ కింద నుంచేమో మనము 0.75 పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడికి 1/2 ఇంచు, ఇక్కడికి 0.75 మార్క్ చేసుకున్నాం. లెంత్ సేమ్ 14 కి 1 కలుపుకున్నాం. ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుని ఒక లైన్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కదా, మనం ఏదైతే చెస్ట్ లైన్ లో పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ అదే పెట్టుకోండి. 9.5 ప్లస్ 2 మార్జిన్. ఆ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ పైకి ఈ మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసిన దానికి లైన్స్ వేసుకోండి. ఆ తర్వాత ఈ లైన్స్ ని కూడా ఒకసారి వేసేసుకుందాం. ఏదైతే మనం నడుము దగ్గర పెట్టుకున్నామో ఆ మార్కింగ్ ని కూడా లైన్ వేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 9.5 ఉంది, ఇక్కడ కూడా 9.5 పెట్టుకున్నాను. సో ఈ ఈ సైడ్ మనకు హుక్ పట్టి సైడ్ అనమాట, ఇక్కడ 1 ఇంచ్ నేను పైకి వెళ్తున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ చాలా కరువు, ఈ బస్ట్ పార్ట్ లోన చాలా కరువుగా కొంచెం పైకి కావాలంటే 1.25 వరకు పైకి వెళ్ళొచ్చు. సో 1 అయితే నార్మల్ గా ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనము 3 డాట్, ఇక్కడ 1 డాట్ పెడతాం, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ వస్తుంది. ఇక్కడ డాట్ ని మనం మైనస్ ఇంచ్కి ఒక లైన్ అనేది ఇలా వేసుకుందాం. తర్వాత ఈ లైన్ నుంచి ఒక 3 ఇంచెస్ మనం ఇక్కడ మార్క్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కిందకి వెళ్దాం. ఒకవేళ హెవీ బర్స్ట్ ఉందనుకోండి, ఇక్కడ 0.75 కూడా కిందకి వెళ్ళొచ్చు. వీళ్ళకి నార్మల్ ఉంది కాబట్టి నేను 1/2 ఇంచ్ కిందకి వెళ్ళాను. ఈ కరువు స్కేల్ నుంచి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఏదైతే ఈ మార్కింగ్ పెట్టానో దానికేమో ఇలా ఈ డాట్స్ ని బేస్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. దీన్ని మార్క్ చేసుకొని ఈ లైన్ కి కలిపేస్తున్నాను. అంటే కొంచెం దూరంలో కూడా ఇది ఒక 1/2 ఇంచ్ ఉన్నట్టుగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెడుతూ ఈ లైన్ కి
మార్క్ చేసేసుకున్నాను, అంటే జాయింట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎలా మార్క్ చేయాలి అంటే, మనము నడుముని, మన నడుము ఎంత ఉందో, ఫోర్త్ పార్ట్ అయితే మనం నడుము తీసుకొని ఉంటాం కదా, ఆ ఫోర్త్ పార్ట్ కి వీళ్ళకి డాట్ ఎంత పెడుతున్నానో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. 38 సైజ్ కి డాట్ అనేది 2.5 పెట్టచ్చు, 3 కూడా పెట్టచ్చు. హెవీ బర్స్ట్ ఉంది అనుకోండి 3 ఇంచెస్ డాట్ పెట్టచ్చు, లేదా కొంచెం నార్మల్ గా ఉంది, మీడియం ఉంది అంటే 2.5 పెట్టచ్చు. వీళ్ళకి నేను 2.5 పెడుతున్నాను అనమాట. సో ఎలా అంటే, ఇప్పుడు వీళ్ళ నడుము ఉండి, వీళ్ళ నడుము వచ్చి 8.5 ఉంది. సో ఇక్కడ నుంచి అంటే ఫోర్త్ పార్ట్ అనమాట వీళ్ళది 8.34 34 వీళ్ళ నడుము, దాంట్లో ఫోర్త్ పార్ట్ 8.5 ఇక్కడికి అయ్యింది. వీళ్ళకి నేను డాట్ 2.5 పెడుతున్నాను. ఒకవేళ 3 పెట్టారనుకోండి 3 ఇక్కడికి. ఇప్పుడు నేను వీళ్ళకి 2.5 డాట్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత మన మార్జిన్ అనేది ఉంది కదా, మార్జిన్ అనేది 2 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకుంటే ఏంటంటే నీట్గా, అంటే నడుము అనేది టైట్ గా ఉండదు. ఈ మార్జిన్ కి మార్జిన్, ఈ డాట్ అంటే ఇక్కడ ఏదైతే మార్కింగ్ పెట్టామో దానికి ఈ లైన్ కి యాడ్ చేసేసుకుందాం. చూద్దాం ఈ కర్వ్ అనేది ఈ డాట్ కి సెట్ అవుతుందో చూద్దాం. నాకైతే ఇక్కడికి సెట్ అవుతుంది. కర్వ్ తీసుకున్నాం. ఇలా అయితే కర్వ్ చేసేసుకున్నాను. ఇక్కడ వీళ్ళ నెక్ విడ్త్ వచ్చి 2.25, ఇక్కడ నుంచి పెట్టుకుంటున్నాను 2.25. నెక్ లెంత్ ఫ్రంట్ పార్ట్ 7. సో 7 అయితే 0.25 యాడ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే మనం ఒక చూడండి, ఇప్పుడు రెడీ మనకి 7 కావాలి, వీళ్ళు రెడీ 7 కావాలి అన్నారు. నెక్ లెంత్ ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ అటాచ్మెంట్ కి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి 6.5 వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ 1/2 ఇంచ్ మనకి కిందకి దిగుతుంది. అప్పుడు కరెక్ట్ గా మనకి 7కి వచ్చి కూర్చుంటుంది అనమాట. అందుకే 0.25 ని కిందకి తీసుకోవాలి. ఫ్రంట్ కూడా అంతే. ఇక్కడ ఏం తీసుకొని ఉంటామో 0.25 అయినా యాడ్ చేయొచ్చు, 1/2 ఇంచ్ అయినా యాడ్ చేయొచ్చు. నేనైతే 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 0.25కి 2.25కి 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకొని ఒక రౌండ్ షేప్ ని అయితే ఇచ్చేయండి. చేసుకొని ఒక రౌండ్ గా ఒక షేప్ ని అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇదనమాట ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అనమాట. బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకుంటే స్ట్రైట్ కట్ లోన చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ 4 లైన్స్ అనేది మనం వదిలేమనుకోండి, ఇక్కడ మన ఉక్స్ పట్టికి వెళ్తుంది కదా, మనకి ఉక్స్ పట్టికి ఇది కవర్ అవ్వగానే ఇక్కడ ఏమి మనకి అంటే టైట్ ఉండదు. ఇక్కడ నీట్ గా మన ఉక్స్ అనేది నీట్ గా కూర్చుంటుంది అనమాట.